అంతకులతో చేతులు కలిపిన నేరానికై ముద్దాయి వాసుకు 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మంచి కథ చెప్పు. నువ్వు ఇక్కడ ఎదురుకోలా రావట్లా? వనజ నువ్వు కూర్చోబోయ్. వనజ ఏమిటిది? తప్పు కదా. వనజ మాత్రం జాగ్రత్తగా చూసు. వీళ్ళ గ్యాండ్ ఫాదర్ నేర్పిస్తానే, చూసినా మన ఐడియాస్ లో. ఏం లేదమ్మా, ఏదో కథ చెప్పమంటే ఇది నీకు అది చెప్తున్నాను. బాగుంది, ఇట్లా కథ చెబితే దానికి వచ్చే నిద్ర కూడా పోతుంది. అర్ధరాత్రి అతిథి మొదటి భాగం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బల్ల మీద గడియారం అని అనడం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తోంది. చేతిలో ఉన్న పుస్తకం అవతల పెట్టి వనజ గడియారం వంక చూసింది. రాత్రి 1 గంట దాటింది. అంతసేపైందని వనజకు తెలియనే తెలియదు. కథ చాలా పట్టుగా ఉండడం వల్ల పుస్తకం పూర్తయ్యే వరకు కాలగమనం గురించి వనజ ఆలోచించలేదు. మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి కూజాలో నుంచి గ్లాసులో మంచినీళ్లు పోసుకొని తాగింది. తిరిగి మంచం దగ్గరకు వస్తూ బీరువా అద్దం ముందు ఆగింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నది. బల్ల మీద దీపం అంత కాంతిగా లేకపోయినా ఆ కొద్ది వెలుగులోనూ వనజ తెల్లని శరీరం సహజ కాంతితో మెరుస్తోంది. చాలాసేపట్నుంచి దిండు మీద తలవాల్చి ఉండటం వల్ల బాగా చెదిరిపోయిన నొక్కుల జుట్టు చిందర వందరగా ఉంగరాలు తిరిగి చెంపల మీద నుదుటి మీద పడుతోంది. కోల మొహం, పెద్ద కళ్ళు, ఎర్రని సన్నని పెదవులు, అప్పుడే తాగిన మంచినీళ్ల తడికి పెదవులు మెరుస్తున్నాయి. మొనతేలిన సన్నని ముక్కు, చామరలాంటి చెవులు, సన్నని మెడ వనజ అందానికి మెరుగులు దిద్దాయి. వనజ తదేకంగా తనన్ను తాను అద్దంలో చూసుకుంటోంది. తను అందమైనది అవునా కాదా అని సంశయం కలిగింది ఆమెకు. పెదవులు విరిచి ఏమో అని అనుకున్నది. పక్కకు తిరిగి మెడ తిప్పి ఇంకో కోణంలో నుంచి తనన్ను తను చూసుకున్నది. ఆమె శరీరం తీగలాగా ఉన్నది. పల్చటి గుడ్డలో నుంచి ఒంటి వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వనజ ఇంటర్ పాస్ అయింది. అంతటితో చదువు మానేసి షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నేర్చుకున్నది. ఒక కంపెనీలో 6 నెలలు పనిచేసింది. ఆ కంపెనీ యజమాని కుమారుడు కొంచెం అసభ్యంగా ప్రవర్తించేసరికి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఈ సంఘటన జరిగి 3 నెలలైంది. అప్పట్నుంచి మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆమెకు నచ్చిన ఉద్యోగం దొరకలేదు. అదీ కాక వెంటనే ఉద్యోగం సంపాదించకపోతే జరుగుబాటు ఉండదన్న భయమూ లేదు. వనజకి తల్లి తండ్రి లేరు. తల్లి వనజ చిన్నతనంలోనే పోయింది. 2 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు. తండ్రి పోగానే విజయవాడ నుంచి మద్రాసుకు తన అన్న సత్యం దగ్గరకు వచ్చేసింది. సత్యానికి 25 ఏళ్లు. ఒక దినపత్రిక ఆఫీసులో విలేఖరిగా పనిచేస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. అంతవరకు హోటల్లో ఉంటున్న సత్యం చెల్లెలు రాగానే సైదాపేటకు గిండికి మధ్య ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సత్యానికి నెలకు 200 జీతం వస్తుంది. అందువల్ల వనజకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరమేమీ లేదు. వనజకు 18 ఏళ్లు. 18 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రతి యువతి అందంగానే కనపడుతుందంటారు. కానీ వనజ అందం యవ్వనం వల్ల వచ్చిన అందం మాత్రమే కాదు. తీర్చిదిద్దిన ముఖ రేఖలు, కళ్లలో కళాకాంతులు, అంగ సౌష్ఠవం, నడకలో కదలికలో సొంపు ఇవన్నీ కలిసి వనజను రూపసిగా చేశాయి. ఆమె అందం పురుషుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసి ఆవేశంలో ముంచేసే అందం కాదు. ప్రశాంతమైన కోనేటి మధ్య చల్లని నీటి అలలపైన వయ్యారంగా ఊగుతూ నిర్మలంగా తీయని తావులు వెదజల్లే కలువ పువ్వు అందమామెది. వనజను ఒకసారి చూసిన మనిషి జీవితంలో ఎన్నడూ ఆమెను మరిచిపోడు. ఎన్నేళ్ల తర్వాతైనా ఎటువంటి పరిస్థితిలోనైనా ఆమెను గుర్తుపడతాడు. అదే వనజ సౌందర్యంలోని ప్రత్యేకత. వనజ అద్దం ముందు నుంచి మంచం దగ్గరకు వచ్చింది.
బల్ల మీద దీపం ఆర్పడానికి స్విచ్ మీద చెయ్యి వేసింది. అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. వనజ దీపం ఆర్పకుండా ఆశ్చర్యంతో నిలబడ్డది. చెవులు రిక్కించుకొని విన్నది. నిజంగానే ఎవరైనా తలుపు తట్టారా, లేక తను భ్రమపడ్డదా? బల్ల మీద గడియారం అంటోంది. మళ్ళీ దబదబా తలుపు చప్పుడైంది. అవసరం, ఆతృత ఆ తలుపు కొట్టడంలో కనపడుతున్నాయి. వనజ గబగబా కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఒక టాక్సీ అప్పుడే బయలుదేరుతూ ఉండడం కనపడ్డది. కానీ గేటు దగ్గర మనిషి ఎవరూ కనిపించలేదు. మళ్ళీ దబదబా తలుపు తట్టిన చప్పుడు. వనజ గబగబా మెట్ల వైపు పరిగెత్తి త్వరగా మెట్లు దిగింది. తన అన్న వచ్చి ఉంటాడు. సత్యం రాత్రి డ్యూటీ మీద ఆఫీస్కి వెళ్ళాడు. సామాన్యంగా తెల్లవారిన తర్వాత గానీ రాడు. ఎప్పుడైనా ఒంట్లో బాగా లేకపోయినా, పని అయిపోయినా త్వరగా వచ్చేస్తాడు. అర్ధరాత్రి బస్సులుండవు కనుక టాక్సీలో వస్తాడు. వనజ త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. గుమ్మం దగ్గర నిల్చున్న అతను గబగబా లోపలికి వచ్చాడు. వనజ తలుపుకు అడ్డం తొలుగుతూ ఇంత త్వరగా అని వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయింది. చీకట్లో బయట నిలబడ్డ మనిషి తన అన్నే అనుకున్నది. అతను లోపలికి రాగానే వెలుగులో అతన్ని చూసి వాక్యం పూర్తి చేయలేక నోట మాట లేకుండా నిశ్చేష్టురాలైపోయింది. అతను తలుపు దగ్గరకేసి తలుపుకు జారిగిలబడి ఆయాసంగా ఊపిరి వదిలాడు. వనజ వైపు చూసి, వనజ, నేను జ్ఞాపకం లేనా అని అన్నాడు. వనజ నోట మాట రాలేదు. వనజ పిరికిది కాదు కాని అర్ధరాత్రి ఎవడో అపరిచితుడు ఇంట్లో జరబడితే ఎంత ధైర్యవంతురాలైన స్త్రీకైనా గుండె తడదడమంటుంది. గట్టిగా అరవడానికి కూడా గొంతు పెగలలేదు. వనజ నోరు తెరుచుకొని కళ్ళప్పగించి అతన్ని చూస్తోంది. ఇంట్లో వంటవాడు కూడా లేడు. ఆ వేళ సాయంత్రమే వారం రోజులు సెలవు తీసుకుని ఊరికి వెళ్ళాడు. ఇంట్లో తనొక్కతే ఉన్నది. ఇప్పుడేం చెయ్యాలి? అరుద్దామనుకుంది కాని గొంతు పూడుకుపోయింది. తన గదిలోకి పరిగెత్తిపోయి తలుపు గడియ పెట్టుకుందామా అని అనుకుంది కాని కాళ్ళు కదలలేదు. నన్నింకా గుర్తుపట్టలేదు? మీనాక్షి జ్ఞాపకమున్నదా అని అతనడిగాడు. వనజకి ఏదో కలగంటూ మేలుకున్నట్లయింది. మీనాక్షి అన్న మాట వినపడగానే అతన్ని గుర్తుపట్టింది. మొదటే ఎందుకు గుర్తుపట్టలేకపోయానా అని అనుకున్నది. వనజ ఒక నిట్టూర్పు విడిచి చీర కొంగుతో గడ్డం మీద మెడమీద చెమట తుడుచుకుంటూ అతన్ని రెప్పవాల్చకుండా చూస్తూ, నువ్వా ప్రకాష్? భయపడిపోయాను. ఎందుకింత అర్ధరాత్రి వచ్చావు అని అన్నది. అన్నదే కాని వనజ ఆలోచనలు శరవేగంతో పరిగెడుతున్నాయి. ఇతనెందుకు ఈ అర్ధరాత్రి వచ్చాడు? మీనాక్షికేదైనా ప్రమాదం జరిగిందేమో, లేకపోతే ఎందుకు వస్తాడు అని వనజ అనుకున్నది. వనజకు మీనాక్షి ఆప్తమిత్రురాలు. హైస్కూల్ రోజుల నుంచి కాలేజీ చదువు పూర్తయ్యే వరకు అన్యోన్యంగా, ఆత్మీయంగా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. విజయవాడలో తరచూ మీనాక్షి తమ ఇంట్లో ఉండిపోయేది. తను వాళ్ళింట్లో అప్పుడప్పుడు ఉండేది. ప్రకాష్ని చాలాసార్లు చూసింది. అతను తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నించాడు. కాని తను చనువు ఇవ్వలేదు. ప్రకాష్ అంటే వనజకు సదభిప్రాయం లేదు. స్కూల్ ఫైనల్ 3 సార్లు తప్పి పని పాట లేకుండా ఊరి వెంట అల్లాటప్పాగా తిరిగేవాడు. అన్నని గురించి మీనాక్షే చులకనగా మాట్లాడేది. వనజకు ఆ వెనకటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేనీ ఊరు వస్తూ ఉంటే నిన్ను చూసి రమ్మన్నది మీనాక్షి అని అతనన్నాడు. ఆయాసం వల్ల మాటలు సరిగ్గా పలకడం లేదు. చాలా నీరసంగా ఉన్నాడు. తీవ్రమైన బాధపడుతున్నట్లు కనపడ్డాడు. తలుపుకు తల ఆనించి 2 చేతులతో కుడి మోకాలు పట్టుకున్నాడు. మీనాక్షి నన్ను చూసి రమ్మంటే నీకీ అర్ధరాత్రి తప్ప సమయం దొరకలేదా అని వనజ కోపంగా అన్నది. అతను వనజ వైపు జాలిగా చూశాడు. క్షమించు, నాకు ఒంట్లో బాగాలేదు. గుండె నొప్పి వచ్చింది. 1 గంట అక్కర్లేదు, అరగంట విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతాను ప్లీజ్ అని అన్నాడు. ఏం జవాబు చెప్పాలో వనజకు తోచలేదు. ఇంట్లో తను ఒంటరిగా ఉన్నాననే విషయం అతనికి తెలుసా, తెలియదా? అర్ధరాత్రి పరాయి మగవాడికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం సభ్యత కాదే అని వనజ అనుకున్నది. అతను తలుపు దగ్గర్నుంచి జరిగి గోడను పట్టుకొని కుంటుతూ 2 అడుగులు వేశాడు. బాధకి అతని మొహం ముడుచుకుపోయింది. చిన్నగా మూలుగుతున్నాడు.
కాలికేమైంది అని వనజ అతని కాలివంక చూస్తూ అడిగింది. అతను జవాబు చెప్పకముందే నేల మీద కారిన రక్తాన్ని చూసింది. అయ్యో, రక్తం కారుతుందే, పాపం ఏమైంది అంటూ అతని దగ్గరకు జరిగింది వనజ. వనజది జాలిగుండే. ఎవరు బాధపడుతున్నా ఆమె హృదయం ద్రవిస్తుంది. ప్రకాష్ కాలికి దెబ్బ తగిలిందని, రక్తం కారుతున్నదని తెలియగానే సభ్యతల గురించి ఆమె ఆలోచించలేదు. గబగబా 2 అడుగులు వేసి అతనికి చెయ్యందించి, ఇటురా, అక్కడ గదిలో మంచమున్నది అని అన్నది. జాలి వల్ల అసభ్యతల గురించి ఆలోచన పోవడమే కాక దెబ్బ తగిలి బాధపడుతున్న అతన్నుంచి తనకెటువంటి భయమూ లేదనే ధైర్యం ఆమె చొరవకు కారణం. అతనికి తన చెయ్యి ఊతగా ఇచ్చి పక్కనే ఉన్న గదిలోకి నడిపించుకొని తీసుకెళ్ళింది. మంచం దగ్గరకు చేరుకోగానే అతను అమాంతం మంచం మీద వాలిపోయాడు. మూలుగుతూ కాలు చాచాడు. ఏమైంది, ఎలా తగిలింది దెబ్బ అని వనజ అడిగింది. కింద పడ్డాను, రాయి అని అతనన్నాడు. అయ్యో, డాక్టర్ని పిలవనా అని వనజ అనగానే, డాక్టర్నా, ఇప్పుడా అని అతనన్నాడు. అవును, ఇప్పుడే. చూడు ఎంత రక్తం కారుతుందో. ఈ వీధి చివరన టెలిఫోన్ బూతున్నది, డాక్టర్కి ఫోన్ చేసి వస్తానుండు అని వనజ అనగానే, ఇంత రాత్రి వేళ ఏ డాక్టర్ వస్తాడు, పర్వాలేదులే, మీ అన్నయ్య ఇంట్లో లేడు అని అన్నాడు. లేడు, రాత్రి డ్యూటీ మీద ఆఫీస్కి వెళ్ళాడు, నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను అని వనజ అన్నది. ఈ నిశిరాత్రి నువ్వు వెళ్తావా? వద్దు, అంత అవసరమేమీ లేదు, 5 నిమిషాల్లో రక్తం కారడం ఆగుతుంది అని అతనన్నాడు. పోనీ కట్టు కడతాను అని వనజ పక్క గదిలోకి వెళ్ళింది. వనజకు కొద్దిగా నర్సింగ్ తెలుసు. గోదావరి వరదలప్పుడు వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్ళిన కాలేజీ విద్యార్థినుల జట్టుతో కూడా వెళ్ళింది. చిరిగిపోయిన తెల్ల చీరలో నుంచి ఒక పీలిక చింపి దూది తీసుకొని క్షణంలో వచ్చింది. ఒక గ్లాసులో పొటాషియం పర్మాంగనేట్ కలుపుకొని ఆ లోషన్ను పక్కన పెట్టుకున్నది. మంచం మీద పడుకున్న ప్రకాష్ని చూసింది. అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. బాధతో ముఖం ముడుచుకున్నాడు. అతని కాలి మీద ప్యాంటుని పైకి లాగి మడిచింది. కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నావు అని అతనన్నాడు. కట్టు కడతాను అని అన్నది. మోకాలు కింద పిక్క పైన రక్తం కారుతున్న గాయం ఎర్రగా కనపడ్డది. అబ్బా, చాలా పెద్ద దెబ్బే తగిలిందే అని దూదితో రక్తం తుడుస్తూ అన్నది. అతను బాధకి పళ్ళు బిగించాడు. వనజ రక్తం తుడిచి దూది లోషన్లో ముంచి పిండి గాయం మీద పెట్టి గట్టిగా కట్టుకట్టింది. రక్తం కారడం ఆగింది. అతను బలహీనంగా థ్యాంక్స్ అని అన్నాడు. 1 కప్పు వేడి ఓవల్టిన్ తెస్తానుండు అంటూ వనజ వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించింది. ఫ్లాస్క్లో ఉన్న పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. ఇంతకీ అతనికి దెబ్బలా తగిలింది? అంత గాయం తగిలినప్పుడు ఆస్పత్రికి పోక తన ఇంటికెందుకొచ్చాడు? డాక్టర్ని పిలవవద్దంటాడెందుకు? ఈ సందేహాలు మనస్సులోకి రాకుండా త్వరగా అతనికి ఓవల్టినిచ్చే పని మీద మనస్సు లగ్నం చేసింది వనజ. 10 నిమిషాల్లో ఓవల్టిన్ తయారు చేసి కప్పులో పోసుకొని అతని దగ్గరకు వెళ్ళింది. ప్రకాష్, లే, ఇది తాగు అని అన్నది. అతను నెమ్మదిగా లేచి కూర్చొని మాట్లాడకుండా ఆమె చేతిలోని కప్పందుకున్నాడు. అంతలో బయట ఏదో చప్పుడైనట్లు వినిపించి వనజ తలుపు వైపు తిరిగింది. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరా అని అనుకుంటూ వనజ వెళ్ళబోయింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, వనజ, తలుపు తీయవద్దు అని అన్నాడు. అతని కంఠంలో భయము, ఆదుర్ద ధ్వనించాయి. ఎందుకు అని వనజ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నది. వనజ, తలుపు తీయకు, నాకు విరోధులున్నారు, నన్ను చంపుతారు అని అన్నాడు. అతని కళ్ళలో వెర్రి భయం కనిపించింది. ఆమె చెయ్యి వదల్లేదు. మళ్ళీ ఎవరో చాలా గట్టిగా తలుపు తట్టారు. చెయ్యి వదులు, ఎవరో చూసి వస్తాను అంటూ పట్టు తప్పించుకొని తలుపు దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. వస్తున్నాను అని కేకవేసి తలుపు తెరిచింది వనజ. గేటు దగ్గర ఒక జీప్ కార్ ఆగి ఉన్నది. తలుపు దగ్గర 2 మనుష్యులు నిలబడి ఉన్నారు. ఆ చీకట్లో కూడా వాళ్ల నడుముల దగ్గర ఏవో మెరుస్తున్నాయి. వాళ్ళిద్దరూ బలంగా ఉన్నారు. ఎవరు అని వనజ హీనస్వరంతో అన్నది. ఏమిటి అర్ధరాత్రి వేళ ఇంతమంది జనం? అన్నయ్య ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నది. ఆ 2 నీడలో నుంచి వెలుగులోకి వచ్చారు. వాళ్లను చూడగానే వనజ ఒక్కసారి ఊపిరి బిగపట్టింది.
మీ ఇంట్లోకి ఇంతకు ముందు ఒక అతను వచ్చాడు, అతన్ని పట్టుకోవాలి అని ఒక అతను అనగానే అతను పోలీస్ సార్జెంట్, అతని పక్కన ఉన్న అతను పోలీస్ కానిస్టేబుల్. వనజ మెదడులో ఆలోచనలు అడ్డదిడ్డంగా పరిగెత్తాయి. మా ఇంట్లోక ఎవరు వచ్చారు అని అడిగింది. అలా ఎందుకు అడిగిందో తనకే తెలియదు. బహుశా ప్రకాష్ పేరు కాక మరే పేరైనా చెబుతారేమోనని అయి ఉండవచ్చు. దెబ్బ తగిలి తన ఇంట్లో 1 గంట ఆశ్రయం అడిగిన ప్రకాష్ని పోలీసులకు అప్పజెప్పడం ఇష్టం లేక అయి ఉండవచ్చు. తన ఆప్తురాలైన మీనాక్షి అన్నని పోలీసులకు పట్టించి మీనాక్షిని బాధ పెట్టడం ఇష్టం లేకపోయి ఉండవచ్చు. అతను ఏ నేరం చేశాడో ముందు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా కావచ్చు. అతనెవరో దుష్టుడు, మీ ఇల్లు వెతకాలి, మీ ఇంట్లోకే వచ్చాడు అని సార్జెంట్ అనగానే వనజ తలుపుకు అడ్డం తొలగకపోవడం వల్ల అతని అనుమానం మరింత ఎక్కువైంది. ఇంతలో గేటు దగ్గర ఒక వ్యాన్ ఆగిన శబ్దమైంది. ఆ వ్యాన్లో నుంచి ఎవరో దిగి తలుపు వైపుకు వస్తున్నారు. పోలీసు ఉద్యోగులు కూడా అటే చూస్తున్నారు. అతని నడకను చూసి అతను తన అన్నయ్యని పోల్చుకొని అన్నయ్య అని వనజ కేక వేసింది. అతను త్వరగా గుమ్మం దగ్గరకు వచ్చి పోలీసు ఉద్యోగులను చూసి ఏంటి, ఏం జరిగింది అని అన్నాడు. సార్జెంట్ కానిస్టేబుల్ సత్యానికి సెల్యూట్ చేశారు. వాళ్ళు సత్యాన్ని గుర్తుపట్టారు. సత్యం అసిస్టెంట్ కమిషనర్ మంచి స్నేహితులు. సత్యానికి పోలీస్ దగ్గర పరపతి గౌరవము ఉన్నది. ఇది మీ ఇల్లా సార్? సారీ, తెలియదు, ఎవరిదో అనుకున్నాం. ఎవడో దుష్టుడు పారిపోయాడు, ఈ ప్రాంతాలకు వచ్చాడని తెలిసి ఈ ఇంట్లోకి వెళ్ళాడేమోనని సోదా చేయడానికి వచ్చాం అని సార్జెంట్ అనగానే సత్యం నవ్వుతూ ఇది దొంగలు గూడు పుఠానీ చేసే గుహ కాదు, నా ఇల్లే అని అన్నాడు. సార్జెంట్ సందేహిస్తూ సరే సార్, అయితే మేమిల్లు వెతకవలసిన పని లేదు కదా, ఎవరైనా మీకు తెలియకుండా అని ఆగిపోయాడు. నేను పట్టుకొని మీకు ఒప్పజెబుతాను అని సత్యం నవ్వుతూ అన్నాడు. కానిస్టేబుల్ సార్జెంట్ సందేహిస్తూ అక్కడే నిలబడ్డారు. నాకు నిద్ర వస్తోంది, గుడ్ నైట్ అని అనగానే పోలీసులు వెనక్కు తిరిగారు. సత్యం తలుపు మూసి లోపల గడియపెట్టి నవ్వుతూ ఎత్తుకుపోవడానికి మన ఇంట్లో ఏముంది అని వనజతో అన్నాడు. సత్యం మంచి పొడుగు, ఆ పొడుక్కి తగ్గ లావు ఉన్న మనిషి, బలమైన చేతులు, విశాలమైన ఛాతీ, తెలివైన మొహం. ప్యాంటు లోపల షర్టు వేసుకున్నాడు. తలుపు గడియ పెట్టి సత్యం తన గదివైపు వెళ్తూ ఈ పోలీసులు వచ్చి నిద్రలేపారా అని చెల్లెలితో అన్నాడు. అన్నయ్య అని వనజ అన్నది. సత్యం ఆమె వైపు తిరిగి ఏంటి అని అన్నాడు. ప్రకాష్ ఇంట్లో ఉన్న విషయం, అతని గదిలో పడుకున్న విషయం వనజ చెబుదామనుకున్నది. కానీ ఎలా మొదలు పెట్టడం? ప్రకాష్ అంటే తన అన్నకు ఏమర్థమవుతుంది? అన్నయ్య, మీనాక్షి నా స్నేహితురాలు, బెజవాడలో తెలుసుగా అని అనగానే అవును అని అన్నాడు. మీనాక్షి అన్న ప్రకాష్ అని ఆగిపోయింది. అతని పేరు ప్రకాశా అని సత్యం అనగానే అవును, ప్రకాష్ వచ్చాడు అని వనజ అన్నది. తనకు చెప్పడం చేత కావడం లేదని తెలుసు, అయినా అంతకన్నా ఎలా చెప్పడం? ఓహో అని సత్యం తన గదివైపు నడిచాడు. అన్నయ్య, అతను ప్రకాష్ నీ గదిలో పడుకున్నాడు అని అనగానే సత్యం చటుక్కున చెల్లెలు వైపు తిరిగి ఎప్పుడు వచ్చాడు అని అడిగాడు. ఇప్పుడే వచ్చాడు అని అన్నది. ఇప్పుడా? ఇంత రాత్రి వేళ మీనాక్షి కూడా వచ్చిందా అని అనగానే లేదు, అతనొక్కడే అని అనగానే ఇంత రాత్రి వేళ వస్తే అతన్నెందుకు రానిచ్చావు అని సత్యం అడిగాడు. పాపం దెబ్బ తగిలి బాధతో వచ్చాడు, ఒక అరగంట విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతానన్నాడు అని వనజ అనగానే దెబ్బ తగిలిందా? అయితే మాత్రం అంటూ కుర్చీలో కూర్చున్నాడు. జేబులో నుంచి సిగరెట్ పెట్టె తీసి తాపీగా ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి నెమ్మదిగా వదులుతూ ఇలా కూర్చో, సరిగ్గా వివరంగా చెప్పు, ఎప్పుడు వచ్చాడు అని అడిగాడు. వనజ జరిగిందంతా చెప్పింది. సత్యం ఓపిగ్గా అంతా విన్నాడు. మరి పోలీసులకెందుకు చెప్పలేదు అని చివరకు అడిగాడు. వనజ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. పాపం, అతన్ని పోలీసులకు ఎలా అప్పచెప్పను, చావగొట్టరు అని అనగానే సత్యం చెల్లెలి వంక తీక్షణంగా చూశాడు. వనజ, నిజం చెప్పు, అతనంటే నీకిష్టమా అని అడిగాడు. చాచా అని వనజ తల విదిలించింది. మరైతే అతన్నెందుకు లోపలికి రానిచ్చావు అని అడిగాడు. చెప్పానుగా, జాలేసింది అని అనగానే అంతేనా, ఆలోచించి చెప్పు అని సత్యం అనగానే నిజమన్నయ్య అని వనజ అన్నది.
అయితే అతన్ని పోలీసులకు అప్పచెప్పడం నా ధర్మం. నేను అసిస్టెంట్ కమిషనర్ స్నేహితుణ్ణని ఆ సార్జెంట్ మన ఇల్లు వెతక్కుండా వెళ్ళిపోయాడు. ఒక దుష్టుడికి నా ఇంట్లో ఆశ్రయమిచ్చి పోలీసులకు పట్టుబడకుండా దాచడం నేరం. అంతేకాదు, నా స్నేహం దుర్వినియోగం చేసుకుంటున్నట్లవుతుంది. అవునా అంటూ లేచాడు. పాపం అతనే ఆ దొంగ అని మనకెలా తెలుసు అని వనజ అన్నది. అతను నిర్దోషవుతే పోలీసులు తప్పకుండా వదిలేస్తారు అంటూ వెళ్ళి తన గది తలుపు తోశాడు. గది తలుపు లోపల గడియ పెట్టి ఉన్నది. ఏమోయ్ తలుపుతి అని కేక వేశాడు. లోపల ఎవరో కదిలినట్లు అలికిడైంది. కాని తలుపు తెరవలేదు. సత్యం మళ్లీ కేకేశాడు. అయినా తలుపు తీయలేదు. సత్యం మొహం ఎర్రనైంది. కళ్ళు నిప్పు కణాలయ్యాయి. పళ్ళు బిగించి బలంగా తలుపును ఒక తన్ను తన్నాడు. తలుపు కరకరమన్నది. మరొక తన్ను తన్నాడు. పెళపెళమని విరిగింది. గదిలో చీకటి. కిటికీలో నుంచి వెళ్తున్న ఒక ఆకారం మసక మసకగా కనిపించింది. ఒక్క పరుగున కిటికీ దగ్గరకు పరిగెత్తాడు. కిటికీ పక్కనున్న నీటి గొట్టాన్ని పట్టుకొని ఎవరో పెరట్లోకి దిగడం చూశాడు. ఆగు అని కేకేశాడు. ఆ మనిషి ఆగలేదు. చీకట్లోకి పరిగెత్తి అదృశ్యమయ్యాడు. సత్యం కిటికీ వంక చూశాడు. అది ఊచలు లేని కిటికీ. ముందే పెరట్లోకి వెళ్తే కిటికీ దగ్గర కాచేవాడు. గది మధ్య ఉన్న మంచం వైపు చూశాడు. మంచం మీద ఎవరూ లేకపోవడం గమనించాడు. హాల్లోకి వచ్చి వనజను చూసి పారిపోయాడు. కిటికీలో నుంచి దూకి పారిపోయాడు అని కుర్చీలో చతికిలబడుతూ అన్నాడు. పారిపోయాడా? ఎలా పారిపోయాడు అని వనజ అన్నది. కాలికి పెద్ద దెబ్బేమీ తగల్లేదన్నమాట. అంతా నాటకమై ఉండాలి. ఇతనే పోలీసులు వెతుకుతున్న మనిషి అయి ఉంటాడు అని సత్యం 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు. చటుక్కున వనజ వైపు తిరిగి, అతనెలా ఉంటాడు? సరిగ్గా వర్ణించి చెప్పు అని అన్నాడు. వనజ వర్ణించింది. పొడుగ్గా, సన్నగా, కాస్త బలహీనంగా ఉంటాడు. చామంచాయ, సన్నని మీసాలు, మధ్య పాపిడి తీసుకున్న క్రాఫింగ్, నల్ల ప్యాంటు, నీలం రంగు షర్టు. సత్యం జేబులో నుంచి చిన్న పాకెట్ డైరీ తీసుకొని అందులో ఆ వివరాలు రాసుకున్నాడు. లేచి నిలబడి, నేనిప్పుడే వస్తాను, నువ్వు తలుపు గడియ వేసుకో, ఎవరు వచ్చినా తలుపు తీయకు, తెలిసిందా అని బయటకు వెళ్ళిపోయాడు. వనజ తలుపు గడియ పెట్టుకున్నది. కుర్చీలో కూర్చున్నది. ప్రకాష్ పడుకున్న గది తలుపు, సత్యం విరగ్గొట్టిన విషయము, కిటికీ తెరిచి ఉన్న విషయం జ్ఞాపకం వచ్చాయి. తలుపు మూసి కొక్కెం బిగించి గదిలో నుంచి హాల్లోకి వెళ్తూ ఉండగా అది జ్ఞాపకం వచ్చింది. తన అన్న పడక గదిలో ప్రకాష్ కాలు నుంచి రక్తం దుప్పటి మీదకు కారింది. దుప్పటి మార్చాలి. వెనక్కు తిరిగి గదిలో దీపం వెలిగించింది. మంచం దగ్గరకు వెళ్ళి పరుపు మీద దుప్పటి తీసేసి బీర్వాలో నుంచి ఇస్త్రీ దుప్పటి తీసి పక్క మీద పరిచి వంగి అంచులు పరుపు కింద మడుస్తోంది. చలనం లేకుండా రాతి బొమ్మలా అయిపోయింది. మంచం కింద ఒక చివర్న ఒక పాదం కనిపించింది. వనజ కాళ్ళు వణికాయి. చేతులు కూడా కదలడం లేదు. కాళ్ళు ఆ పాదాల మీద నుంచి మరల్చలేకుండా ఉన్నది. ఎవరది? ఎందుకు మంచం కింద దాక్కున్నాడు? దొంగ? ఎవరు? ఇప్పుడు తనన్నేం చేస్తాడు? తను కదిలితే తన మీదకు వస్తాడేమో. తను చూడనట్టు గదిలో నుంచి వెళ్ళిపోతే కిటికీలో నుంచి పారిపోతాడు. ఈ అన్నయ్య సమయానికింట్లో ఉండడు, ఎక్కడికో వెళ్ళాడు. అంతలో వీధి తలుపు చప్పుడైంది. అంతే, వనజ ఒక్క పరుగు తీసింది. తలుపు గడియ తీసి అమాంతం గుమ్మం దగ్గరున్న సత్యం చేయి గట్టిగా పట్టుకున్నది. ఏమైంది వనజ అని సత్యం ఆదుర్దాగా అడిగాడు. అన్నయ్య, గదిలో మంచం కింద ఎవరో దాక్కున్నారు అని వనజ అన్నది. సత్యం గబగబా గదిలోకి వెళ్ళాడు. అతని వెనకే వనజ కూడా వెళ్ళి నిల్చున్నది. మంచం కింద ఒక పాదం సత్యానికి కనిపించింది. నిన్ను చూశాన్లే, లేచిరా అని సత్యం గంభీరంగా అన్నాడు. కాని మంచం కింద ఉన్న మనిషి కదలలేదు. లేచిరా, లేకపోతే బయటకీడుస్తాను అని సత్యం కోపంగా అన్నాడు. మంచం కింద ఉన్న మనిషి సత్యం బెదిరింపు ఖాతరు చేయలేదు. సత్యం మంచం దగ్గరకు వెళ్తూ ఉంటే, జాగ్రత్తన్నయ్య, ఎవరినైనా పిలుద్దాం అని వనజ అన్నది. సత్యం వనజ మాట లెక్క పెట్టకుండా మంచం కింద కనిపిస్తున్న పాదాన్ని పట్టుకొని గట్టిగా లాగాడు. మంచం కింద ఉన్న మనిషి గింజుకోలేదు, తన్ననూ లేదు, ఎదురు తిరగలేదు. సత్యం ఆశ్చర్యంతో ఇంకా బలంగా లాగాడు. పడుకున్న మనిషి పడుకున్నట్టే మంచం కింద నుంచి బయటకు వచ్చాడు. సత్యం తెల్లబోయి అతని తల దగ్గరకు వెళ్ళి మొహం పెట్టి చూశాడు. ఒంగి ముక్కు దగ్గర వేలు పెట్టాడు.
అన్నయ్య అతని గుండె మీద అని వనజ వణుకుతూ అన్నది. అప్పుడు చూశాడు ఆ మనిషి ఛాతీలో కత్తి పొడవబడి ఉన్నది, షర్టు మీద రక్తం కారి ఉన్నది. ప్రాణం పోయింది అని సత్యం నిల్చొని అన్నాడు. ఒక క్షణమాగి ఇతనెవరు, ప్రకాశేనా అని అడిగాడు. అయితే ఇందాక కిటికీలో నుంచి పారిపోయిన మనిషి ఇతన్ని హత్య చేసి పారిపోయాడు. మంచం మీద ఎవరూ లేకపోయేసరికి ఇతనే పారిపోయిన అతను అనుకున్నాను. వాడెవడో ఇతన్ని చంపి మంచం కింద శవాన్ని దాచి పారిపోయాడు అని సత్యమన్నాడు. కళ్ళు చిట్లించి దీర్ఘంగా ఆలోచించసాగాడు సత్యం. ఇప్పుడు పోలీసులకు ఏమని చెబుతాం? ఎవరూ ఇంటికి రాలేదని చెప్పి పంపించేశానే అని మరొక 5 నిమిషాలు ఆలోచించి, ఏంటో ఈ గొడవ, అనవసరంగా మనమిరుక్కుంటాం, దీనికేదైనా ఉపాయం ఆలోచించాలి అని అన్నాడు. ఏం చేద్దాం అని వనజ అన్నది. ఆలోచిస్తానుండు అని సత్యం కుర్చీలో జారిగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ పొద్దున్నే కాఫీ ఫలహారాలు సేవించి ఆఫీస్ గదిలోకి వచ్చాడు. క్రితం సాయంత్రం వచ్చిన ఉత్తరాలన్నీ విడివిడిగా కట్టలుగా కట్టి బల్ల మీద పెట్టి తక్కినవి ఫైల్లో వేస్తున్నాడు రాజు. గుడ్ మార్నింగ్ రాజు, ఇవాళ చాలా త్వరగా పని ప్రారంభించావే అంటూ యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని బల్ల మీదున్న సిగరెట్ డబ్బాలో నుంచి ఒక సిగరెట్ తీసి వెలిగించి ఉత్తరాల కట్టను దగ్గరకు లాక్కొని ఒక్కొక్క ఉత్తరము చదవనారంభించాడు. ఇంతలో కాలింగ్ బెల్ గణగణ మోగింది. యుగంధర్ రాజు వైపు చూశాడు. ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు అంటూ రాజు లేచి వెళ్ళాడు. 1 నిమిషంలో తిరిగి గదిలోకి వచ్చి, సార్, రఘుపతి అండ్ సన్స్ ప్రొపరేటర్ రఘుపతి గారు మిమ్మల్ని అవసరంగా కలుసుకోవాలట అని రాజు అన్నాడు. ఎందుకో అడిగావా అని అనగానే, అడిగాను, మీతోనే మాట్లాడాలంటున్నాడు, పిలవనా అని అనగానే, రఘుపతి అండ్ సన్స్ అంటే ఏం వ్యాపారం చేస్తారు అని అడిగాడు. నగల వర్తకులు, సుభాష్ చంద్రబోస్ రోడ్లో లేదు ఆ కంపెనీ అని రాజు అనగానే, సరే పిలుచుకురా అని యుగంధర్ అన్నాడు. రఘుపతి చరచరా గదిలోకి వచ్చాడు. అతనికి 50 ఏళ్లుంటాయి. నల్లగా లావుగా పొట్టిగా ఉన్నాడు. బట్టతల, పల్చని గ్లాస్కో పంచ, సిల్క్ లాల్చి, పైన పల్చని సిల్క్ ఉత్తరీయం, వేళ్లకు మెరిసిపోతున్న ఉంగరాలు, మెడలో సన్నని బంగారు గొలుసు. హడావిడిగా గదిలోకి వచ్చి తిన్నగా యుగంధర్ బల్ల దగ్గర నిలబడి నమస్కారం పెట్టాడు. కూర్చోండి అని యుగంధర్ అనగానే అతను కూర్చుంటూ, జగద్విఖ్యాతి పొందిన మీలాంటి వారిని కలుసుకోవటం అంటేనే నాకు భయం, కానీ తప్పక రావాల్సి వచ్చింది, నాకు మీ సహాయం కావాలి అని ఆవేశంతో అన్నాడు. యుగంధర్ ఒకసారి అతన్ని తేరిపార చూసి, చెప్పండి అని ముక్తసరిగా అన్నాడు. నిన్న రాత్రి నా కొట్లో దొంగలు పడ్డారు, వాచ్మ్యాన్ని చంపేశారు, నగలెత్తుకుపోయారు, వాళ్లను పట్టుకోవాలి, పట్టుకోకపోయినా నా నగలు నాకు తిరిగి వస్తే చాలు అని రఘుపతి అన్నాడు. ఆవేశం తెచ్చుకోకండి, సావధానంగా చెప్పండి, పోలీసులకు రిపోర్టు చేశారా అని అనగానే, వాళ్లే నాకు దొంగలు పడ్డారని చెప్పారు, వెంటనే రాత్రి కొట్టుకు వెళ్ళి చూశాను అని రఘుపతి అన్నాడు. ఇటువంటి దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు సమర్థులు, మరి నా సహాయం ఎందుకు అని యుగంధర్ అడిగాడు. అలా కాదు, మీరలా అనకూడదు, నాకు తప్పకుండా సహాయం చేయాలి, లేకపోతే నా పేరు ప్రతిష్ట పోతుంది, నా వ్యాపారం నాశనమవుతుంది, అదంతా నా సొత్తు కాదు, ఊళ్ళో వాళ్ల నగలున్నాయి అని రఘుపతి అన్నాడు. దొంగలు పడి నగలెత్తుకుపోతే మీ పేరు ప్రతిష్ట ఎందుకు పోతాయి? ఇందులో మీ తప్పేముంది? వాచ్మ్యాన్ని కూడా పెట్టారు, దొంగలు అతన్ని హత్య చేశారంటున్నారు, మీరు చేసిన తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు అని యుగంధర్ అనగానే, రఘుపతి యుగంధర్ని ప్రాధేయపూర్వకంగా చూసి, కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అని అడిగాడు. యుగంధర్ రాజు వంక చూశాడు. రాజు బల్ల మీద బెల్ కొట్టగానే కుర్రాడు వచ్చాడు. 1 గ్లాస్ మంచినీళ్లు, 1 కప్పు కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. 2 నిమిషాల్లో కుర్రవాడు మంచినీళ్లు, కాఫీ తెచ్చి రఘుపతి ముందు పెట్టాడు. రఘుపతి గడగడ మంచినీళ్లు తాగి గ్లాస్ బల్ల మీద పెట్టి ఉత్తరీయంతో మూతి తుడుచుకొని, యుగంధర్ గారు, మీరు కాదనకూడదు, నాకు సహాయం చేయాలి, మిమ్మల్ని నమ్ముకొని ఇంతవరకు నేను ధైర్యంగా ఉన్నాను అని అన్నాడు. దొంగలింపబడ్డ నగలు ఏమాత్రం ఖరీదు ఉంటాయి అని యుగంధర్ అడిగాడు. దాదాపు 25 లక్షల రూపాయల ఖరీదుంటాయి అని రఘుపతి అనగానే, రాజు అమ్మో 25 లక్షలే అని అన్నాడు. అయితే మీ కొట్టంతా ఒక్కటి విడవకుండా తీసుకుపోయి ఉండాలి అని యుగంధర్ అనగానే,
లేదండి, వస్తువులు చాలా తక్కువే పోయాయి. అయితే దొంగలెత్తుకుపోయిన నెక్లెస్ ఒక్కటే 20 లక్షల రూపాయల ఖరీదవుతుంది అని రఘుపతి కుర్చీలో జారిగిలబడి అన్నాడు. యుగంధర్ ఆశ్చర్యంతో ఆ రఘుపతిని చూశాడు. ఒక్క నగే అంత ఖరీదా అని కొంచెం ముందుకు వంగి, విపులంగా చెప్పండి. అంత ఖరీదైన నగలు సామాన్యంగా ఎక్కడా ఉండవనుకుంటాను అని అన్నాడు. అవునండి, మీరు చెప్పింది నిజం. మన దేశంలో కూడా ఒకరిద్దరు మహారాజుల దగ్గరే ఇంత ఖరీదైన నెక్లెస్లున్నాయి అని రఘుపతి అన్నాడు. అయితే ఈ నగ మీ దగ్గరకు ఎలా వచ్చింది అని యుగంధర్ అడిగాడు. అదంతా ఓ చిన్న కథ, చెబుతా వినండి. నేను రంగూన్ డైమండ్స్తో ఒక నెక్లెస్ చేయించాను. చాలా నవీనమైన డిజైన్లో చేయించాను. దాన్ని షోకేస్లో పెట్టాను. నెల క్రితం ఓ రోజున గుల్బర్గ్ మహారాజా మా కొట్టుకు వచ్చారు. ఆ నెక్లెస్ చూశారు. అటువంటి నెక్లెస్ ఎవరికైనా అమ్మావా అని అడిగారు. నేను లేదని చెప్పగానే ఆ నెక్లెస్ ఎవరికీ అమ్మవద్దని, ఆ డిజైన్ తనకు చాలా బాగున్నదని, తన దగ్గర ఉన్న 20 వరసల వజ్రాల హారాన్ని ఆ డిజైన్లో కట్టిస్తానని అన్నారు. గుల్బర్గా మహారాజా వారి వద్దనున్న ఆ నెక్లెస్ గురించి నేను చాలా విన్నాను. మీరు వినే ఉంటారు. అంత అందమైన నెక్లెస్ ఎక్కడా లేదని కూడా అంటుంటారు. అంత మంచి వజ్రాలు చాలా అరుదుగా ఉంటాయి. గుల్బర్గా మహారాజా నా చేత ఆ నెక్లెస్ డిజైన్ మార్పించుకుంటే నాకు వచ్చే లాభం విషయం అలా ఉంచండి. ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, మా కంపెనీకి ఎంత ప్రచారం. అందుకని మజూరీ చాలా తక్కువ చెప్పాను. ఆర్డర్ బుక్ చేశాను. ఆ వేళే 5,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. 20 రోజులలో నెక్లెస్ తీసుకువచ్చి ఇస్తానన్నారు. నెక్లెస్ పూర్తయ్యేంత వరకు నేను చేస్తున్నట్టు ఎవరికీ చెప్పవద్దని వారించారు. 3 రోజుల క్రితం ఆయనే స్వయంగా వచ్చి నెక్లెస్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఆ నెక్లెస్సే పోయింది అని రఘుపతి అన్నాడు. యుగంధర్ ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉన్నాడు. ఆ నెక్లెస్ ఇన్సూర్ చేయబడ్డదా అని తర్వాత అడిగాడు. లేదు, ఆ నెక్లెస్ చాలా జాగ్రత్తగా దాచానని, అది పోతుందని తనకు భయం లేదని, అందుకే ఇన్సూర్ చేయలేదని రాజుగారు చెప్పారు అని అనగానే, ఈ నెక్లెస్ మీకు ఇచ్చారని మీరు ఎవరెవరికి చెప్పారు అని యుగంధర్ అడిగాడు. రఘుపతి ఒక క్షణం తటపటాయించి, అదే అసలు విషయం. 3 రోజుల క్రితం రాజుగారు ఈ నెక్లెస్ నాకు ఇచ్చినట్లు ఎవరికీ తెలియదు. రాజుగారికి, నాకు, నా క్యాషియర్గా పనిచేస్తున్న చందుకి తప్ప అని రఘుపతి అన్నాడు. అయినా సరిగ్గా ఆ నెక్లెస్ మీ షాప్లో ఉన్న సమయంలో దొంగతనం జరిగింది. ఆ నెక్లెస్ దొంగలించబడింది, అవునా? కనుక అది షాప్లో ఉన్నదని తెలిసిన వాడెవడో ఈ దొంగతనం చేసి ఉండాలి కదూ అని యుగంధర్ అనగానే, అవును, హేతువాదంతో ఆలోచిస్తే అలాగే స్ఫురిస్తుంది. కానీ మరెవరికీ తెలియదు. ఇందాకే రాజుగారిని కలుసుకొని అడిగాను, ఎవరికైనా చెప్పారా అని. లేదన్నారు. నేను ఎవరికీ చెప్పలేదు అని రఘుపతి అనగానే, మీ క్యాషియర్ చందు ఎవరికైనా చెప్పాడా అని యుగంధర్ అడిగాడు. రఘుపతి తల వంచుకున్నాడు. చందు కనిపించలేదు అని నీరసంగా అన్నాడు. అంటే అని యుగంధర్ అడిగాడు. నిన్న రాత్రి 10 గంటలకు అతని ఇంటి నుంచి బయలుదేరాడని తెలిసింది. అతనింతవరకు ఇంటికి రాలేదట అని అనగానే, పరారీ అయ్యాడన్నమాట. అతన్ని గురించి మరికొంత చెప్పండి. మనిషి ఎలాంటివాడు అని యుగంధర్ అడిగాడు. రఘుపతి కొన్ని మంచినీళ్లు తాగి ఒకసారి గదంతా కలయ చూసి, ఇంకా ఉంది. నేనంతా విన్నాను. ఏమైనా సరే చూపెట్టడానికి వీల్లేదు బాబు. నేను వెళ్ళక తప్పదమ్మా. నేను వస్తూ పోతూ ఉంటా. ఈ విషయం మాత్రం ఎక్కడ పుట్టిన వద్దమ్మా. వస్తాను.